ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి అంతా తామై వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే ధనుంజయ రెడ్డిని ఎన్నికల తరువాత జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారని, వారి స్థానాల్లో ఎవరిని తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించేటువంటి నిర్ణయానికి వచ్చారని, అటువంటి సంకేతాలే ఇప్పుడు వైసీపీ శ్రేణులకు కూడా ఆయన పంపించాడు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, వైసీపీ లోగుట్టు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి అంతా తామై వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే ధనుంజయ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టారని, ఇప్పుడు అన్నీ తానై అన్ని నిర్ణయాలు కూడా తనే తీసుకునే అలాగా ఆయన కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లుగా, అదే ఇప్పుడు పార్టీ శ్రేణులకు కూడా కొన్ని సంకేతాలు తెలియజేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చాలామంది చెప్పేది ఏంటంటే ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి కోటరీ చేసినటువంటి తప్పులు, ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మెజారిటీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున జరిగింది కూడా ఇప్పుడు వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి విధంగానే జరిగింది. జగన్మోహన్ రెడ్డి కలవాలంటే కనుక అక్కడ ధనుంజయ రెడ్డి, అప్పిరెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని దాటుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం లేదు. వీళ్ళున్నంత వరకు వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచే వెనక్కి రావాల్సి వస్తుంది అనేటువంటిది అప్పుడు లీడర్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా. ఏ సందర్భంలో ఈ అభిప్రాయం వ్యక్తం చేశారంటే, మొట్టమొదటిసారిగా ఈయన ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగలేదని చెప్పి అందరినీ రమ్మని చెప్పినప్పుడు తాడేపల్లికి చాలామందిని, దాదాపు 80-90 మందిని రమ్మన్నప్పుడు వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రమ్మన్నారు, జగన్మోహన్ రెడ్డితో 1-to-1 కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేశారు, అక్కడ రివ్యూ ఎవరితో చేశారు, ధనుంజయ రెడ్డి అని సజ్జల రామకృష్ణారెడ్డి తోటి రివ్యూ చేసుకొని ధనుంజయ రెడ్డి నుంచి వెనక్కి రావడం అనేది జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరినైనా చెప్తారు. సరిగ్గా అక్కడే పొరపాటు జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు వీళ్ళు అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లీడర్లకి మధ్య పెద్ద గ్యాప్ ఉంది, లీడర్లకి ప్రజల మధ్య పెద్ద గ్యాప్ ఉంది. దాని ఫలితంగానే 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యాము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకు గ్యాప్ ఉంది జగన్మోహన్ రెడ్డికి లీడర్లకి మధ్య? ఒక తడికల్లాగా వీళ్ళున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాజీ మంత్రులు చెప్తున్నారు. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశావు కదా నారాయణ స్వామి, ఆయన కూడా చెబుతున్నాడు. అలాగే మిగతా లీడర్లు కూడా చెప్తున్నారు. నేను చేసిన ధర్మశ్రీ ఆయన కూడా చెప్తున్నాడు, కర్ణం ధర్మశ్రీ, ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు ఈ మాట. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్య కూడా ఒక అగాధం ఉంది. ఈ అగాధం ఎందుకు ఏర్పడింది అని అంటే వాలంటీర్ల కారణంగా అగాధం ఏర్పడింది అని అంటారు. అంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య 2 అగాధాలు ఉన్నాయి. ఈ 2 అగాధాలు పార్టీని ముంచేశాయి ఎన్నికల్లో అనేటువంటి ఒక నిర్ధారణకి వచ్చారు. వచ్చి ఇప్పుడిప్పుడే పేరు లాంటి వాళ్ళు వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మంచోడే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించాడు, డైరెక్ట్గా బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లోకి వేశారు, ఏ రోజు కూడా మిస్ కాకుండా చేతికి అందించాడు, కరోనా సమయంలో కూడా ఆయన అందరికీ నిత్యావసరాలన్నీ ఇంటికి చేర్చారు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు కాబట్టి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఈ 10%, 15% ఇప్పుడు గ్యాప్ సుమారుగా ఈ 15% ఓటు బ్యాంకు పోవడానికి కారణం ఏంటంటే ఈ అగాధాలు 2. దానికి ప్రధాన కారణం ఈ కోటరీ, చుట్టూరు ఉండేటువంటి కోటరీ రాంగ్ రూట్ పట్టించింది జగన్మోహన్ రెడ్డిని అనేది ఇప్పుడు చెబుతున్నారు. సహజంగా ఏ పార్టీలైనా జరిగేది అదే. ప్రతి పార్టీ కూడా పర్మనెంట్గా అధికారంలో ఉండాలి అని అనుకుంటుంది. ప్రతి నాయకుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటాడు, లేదా ప్రధానమంత్రిగా ఉండాలనుకుంటారు, లేదా ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటారు, లేదా మంత్రిగా ఉండాలనుకుంటారు. ఎవరు ఓడిపోవాలని ఇంట్లో కూర్చోవాలని అనుకోరు కదా. ఆ విధంగా అనుకొని ప్రజల్ని దూరం అయితే చేసుకోరు కదా. ఎవరు ఏ రాజకీయ పార్టీ చేసుకోరు, ఏ నాయకుడు చేసుకోడు.
కానీ ఈ పరిణామాలకి కారణం ఏంటంటే మధ్యలో ఉండేటువంటి తడికలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకోడా, ఉండదా? ఓడిపోవాలని కోరుకోడు కదా. మరి ఎక్కడ తేడా వచ్చిందంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి మధ్యలో ఉండేటువంటి కోటరీ ఎక్కడైతే ఉంటుందో ఆ కోటరీ రాంగ్ రూట్ పట్టిస్తుంది పై స్థానంలో ఉండేటువంటి వాళ్ళని. దాని కారణంగానే అధికారం కోల్పోయారు అంటున్నారు. ఏ పార్టీకైనా అదే జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీలో పవర్ బ్రోకర్స్ తయారవుతారు. మళ్ళీ ఒక కోటరీ ఉంటుంది. ఇప్పుడు ఆ కోటరీ మాట విని వీళ్ళు ఏం చేస్తారు, ఆ కోటరీ మాటని రాంగ్ రూట్ పడతారు. ఆ కోటరీ ఏంటి, వాళ్ళకి ఏం కావాలో అది చెప్తారు, లేదా పై స్థానంలో ఉండే వాళ్ళకి ఏం నచ్చితే అది చెప్తారు. దాని కారణంగా ఏమవుతుంది, లింక్ అనేది దిగిపోద్ది, లీడర్లతో లింక్ దిగిపోద్ది, ఫలితంగా ప్రజలతో లింక్ దిగిపోద్ది. అల్టిమేట్గా ఏమైంది, అధికారం కోల్పోవాల్సి వస్తుంది. సో ఇది ఈ చిన్న ఏదైతే ఉందో గ్యాప్, ఈ గ్యాప్ను పూడ్చుకోగలిగితే పర్మనెంట్గా అధికారంలోకి ఉంటారు. లేదు ఈ గ్యాప్ను పూడ్చుకోకుండా ఇలానే ఉంటుంది అని అనుకుంటే ఇలానే ఉంటుంది, ఓడిపోయి అధికారం కోల్పోవాల్సి వస్తుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ సూత్రాన్ని గమనించాడు. ఈ సూత్రాన్ని గమనించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇలా కాదు, తనే పబ్లిక్కి డైరెక్ట్గా టచ్లో ఉండాలి, ఈ మధ్యలో కోటరీలు ఈ వ్యవహారాలు ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి టోటల్గా పార్టీని ప్రక్షాళన చేయడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది వినిపిస్తుంది. పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ఏదో రివ్యూ పెట్టినప్పుడు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు అనేది తెలుస్తుంది. ఆ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిని ఇద్దరిని అసలు కంప్లీట్గా దూరంగా పెట్టేశారు. అసలు వాళ్ళకి ఈ రాజకీయ పార్టీతోటే సంబంధం లేదు అన్నట్టుగా దూరంగా పెట్టి ఆర్డర్స్ ఇచ్చేశారు. దూరంగా పెట్టేటువంటి ఆదేశాన్ని జారీ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల మధ్య ఉండేటువంటి కొన్ని గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సమన్వయపరిచేటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పారు. మిగతా కీలకమైనటువంటి బాధ్యతలు ఎక్కడైతే తాడేపల్లిలో మొన్నటి వరకు రోల్ ఉండేదో ఆ రోల్ నుంచి తప్పించారు ఇద్దరిని అని చెప్పి వినిపిస్తుంది. తర్వాత ఈయన ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి కోఆర్డినేటర్స్ని ఏర్పాటు చేశారు, రీజనల్ కోఆర్డినేటర్స్ని. ఇప్పుడు ఉత్తరాంధ్రకి వైవి సుబ్బారెడ్డిని, రాయలసీమకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, తర్వాత సాయిరెడ్డికి కోస్తాకు సంబంధించి కొన్ని జిల్లాలని ఇలా అప్పచెప్పాడు. ఈ కోఆర్డినేటర్లను కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకొని సాయిరెడ్డికి అలాగే సుబ్బారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అనేది ఒకటి ఇప్పుడు తాజాగా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట. సో మొత్తం మీద ఏంటంటే పార్టీని ప్రక్షాళన చేసుకొని గతంలో మాదిరిగా లేకుండా ప్రజలకు దగ్గర అవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు లీడర్లు కానీ, క్యాడర్ కానీ, సామాన్యులు కానీ ఎవరైనా సరే తాడేపల్లి తలుపు తడితే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కనిపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి 24 అవర్స్లో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి కలవడానికి అవకాశం ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి సంకేతాలు. ఇది కార్యరూపంలో దాలుస్తుందా లేదంటే మాటల వరకు పరిమితం అవుతుందా అనేది మన సమీప భవిష్యత్తులో చూడబోతున్నాం. నిజంగా అది కనుక కార్యరూపం దాలిస్తే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలకు దగ్గర అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఖచ్చితంగా ప్రజలకు దూరంగానే ఉంటాడు, మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.